ఆరాధన భాగంలో మీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచండి. మాకు కావలసిన నాయన ఆత్మీయ సహాయమును మీరు మాకు దయచేసి విరిగి నలిగిన హృదయముతో నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో రూతు గ్రంథము 2వ అధ్యాయము, రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరము కలిసి చదువుదాము. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే పక్కనున్న వాళ్ళకు చూపించండి. ప్రతి ఒక్కరూ సొంత బైబిల్ కలిగి ఉండాలి. చాలా అవసరమైంది. బైబిల్ అంటే మనం చదువుకోవడానికి చాలా అవసరమైంది కనుక రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని అందరము కలిసి ఈ భాగాన్ని చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్యాన్ని మా కొరకు మీరు సిద్ధపరిచి మాతో మాట్లాడి ఏదైతే మేము చదువుకుంటూ వచ్చామో ఆ వాక్య ప్రకారంగా మేము జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రియులారా, రూతు అనే ఈ గ్రంథాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనికంటే ముందుగా ఒక చిన్న చరిత్ర మీకు తెలియజేస్తాను. ఇశ్రాయేలీయుల దేశంలో ఒక వ్యక్తి కాపురం ఉన్నాడు. అతని పేరు ఎలీమెలెకు. అతని పేరేంటి? అతని భార్య పేరు నయోమి. అయితే బెత్లెహేములో కాపురం ఉంటూ ఉన్నారు. ఆ సమయంలో అక్కడ కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారు అంటే, మన స్వాస్థ్యాన్ని మన ఇంటిని విడిచిపెట్టి 2 కుమారులు ఉన్నారు కదా, వాళ్ళను కూడా తీసుకొని మోయాబు ప్రాంతానికి వెళదాము అని తీర్మానం చేసుకున్నారు. మోయాబు ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి పనులు చేసుకొని మరలా తిరిగి బెత్లెహేముకు వద్దాము అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే, ఆ యొక్క ఎలీమెలెకు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతకాలానికి ఎలీమెలెకు చనిపోయాడు. కొంతకాలానికి చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇంట్లో? 3 వ్యక్తులు ఉన్నారు. ఇక నయోమి 2 కుమారులను చూసుకుంటూ ఏం చేసిందంటే, వీళ్ళకు పెళ్ళిళ్ళు చేస్తే బాగుండు అని చెప్పి వాళ్ళిద్దరికీ ఆ మోయాబు ప్రాంతంలో ఉన్న వాళ్ళనే చూసి వారికి వివాహాలు చేసింది. 2కి పెళ్ళిళ్ళు చేసిన తర్వాత అనుకోకుండా పెద్ద కుమారుడు చనిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. పెద్ద కుమారుడు చనిపోయిన కొంతకాలానికి చిన్న కుమారుడు కూడా చనిపోయాడు. 3 పురుషులు ఆ ఇంట్లో లేకుండా పోయారు. 3 విధవరాళ్ళు ఆ ఇంట్లో తేలారు. ఇది వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే మోయాబు ప్రాంతంలో ఉన్నారు. మోయాబు ప్రాంతము బహు విగ్రహారాధనకు సూచనమైనటువంటిది. ఆ యొక్క బొమ్మలకు దేవతలకు ఆరాధన చేసేవాళ్ళు. ఈ నయోమి కూడా దేవుని నమ్ముకుంది, కానీ
తన కుమారుల పట్ల, తన కుటుంబం పట్ల ఏమాత్రం కూడా ఒక బాధ్యత లేనటువంటి ఒక వ్యక్తిగా ఉంది. నయోమి అనే మాటకు అర్థం ఏంటంటే మధురము. నయోమి అంటే ఏంటి? మధురము. స్వీట్ అంటారు కదా, స్వీటీ అని పిలుస్తాంగా, అట్లా. అయితే ఈ మధురము కాస్త ఏమైపోయిందంటే చేదుగా మారింది. ఎందుకు మారిందంటే ఆమె జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. ఒకటి, బెత్లెహేమును విడిచిపెట్టడం. రెండోది, మోయాబీల కుమార్తెలను తన కుమారులకు వివాహం చేయడం. పూర్తిగా ఆ యొక్క కష్టాలలోకి దిగిపోయింది నయోమి. ఈ సమయంలో తన ఇద్దరు కోడళ్లను పిలిచి ఒకరోజు ఒక మాట చెప్పింది. అమ్మా, మీరు యవనస్తులు, ఇద్దరు కుమారులను నేను పోగొట్టుకున్నాను, నా పెనిమిటి కూడా చనిపోయారు. మీరు మీ ఇండ్లకు తిరిగి వెళ్ళండి, వివాహాలు చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పి ఇద్దరికీ ఆ మాట తెలియజేసింది. ఆ తరువాత పెద్ద కోడలైన ఓర్ప ఏం చేసిందంటే, మా అత్తగారు చాలా మంచి మాట చెప్పింది అని చెప్పి అత్తను ముద్దు పెట్టుకుంది, హ్యాపీగా బాయ్ చెప్పింది, వెళ్ళిపోయింది. ఇక మిగిలింది ఎవరు అంటే, ఈ గ్రంథానికి ఏ పేరైతే పెట్టారో రూతు అనే ఆ పేరు ఆ చిన్న కోడల పేరు అన్నమాట. ఆమె ఏమందంటే, అత్తగారు మీరు దయచేసి నన్ను మీతో కూడా రానివ్వండి, మీతో కూడా ఉండనివ్వండి. నీ జనమే నా జనం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నీ ఇంటి పేరే నా ఇంటి పేరు అని ఒక తీర్మానం చేసుకొని ఒక మాట చెప్పింది. ఏంటంటే చూడండి, 16వ వచనం. అమ్మ 1వ అధ్యాయము 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టెదను. మరణము తప్ప మరేదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. చూడండి, చిన్న కోడలైన రూతు ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇచ్చింది అత్త దగ్గర. నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నువ్వు చెప్పొద్దు. నువ్వెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను. నువ్వు చెట్టు కింద ఉంటావా, నేను చెట్టు కిందే ఉంటాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతా. ఎందుకంటే నేను నా యొక్క పాత సంబంధాల నుండి, పాత అలవాట్ల నుండి బయటకు వచ్చేసాను. నేను ఇప్పుడు పూర్తిగా నీ కుటుంబానికి చెందినటువంటి దానను కనుక నేను మరలా తిరిగి వెనుకకు వెళ్ళను. రూతు తన అత్తకు చేసింది ఎంత అద్భుతమైన సంగతి. అందుకే ఇక్కడ 2వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఎవరైతే ఈ విధమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటారో అటువంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. రూతు తన అత్తకు చేసింది మేలా కీడా? మేలు చేసింది. ఎందుకంటే యవ్వన కాలంలో ఉంది, అత్త వృద్ధాప్యంలో ఉంది, కష్టం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. బ్రతుకు తెరువు కొరకు ఆ యొక్క బెత్లెహేము నుండి ఆ రొట్టెల ఇల్లు దాన్ని విడిచిపెట్టేసి పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని విడిచిపెట్టి ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిపోతూ వచ్చింది. అయితే వాళ్లకు ఒక వార్త వినబడింది.
మరలా బెత్లెహేములో మంచి రోజులు వచ్చాయంట. మంచి రోజులు అంటే చక్కగా పంటలు పండుతున్నాయంట, వర్షం విస్తారంగా కురుస్తూ ఉందంట, చాలా అద్భుతమైనటువంటి రీతిలో బెత్లెహేం ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనము బయలుదేరి బెత్లెహేముకు వెళదామని చెప్పి ఆ యొక్క నయోమి తీర్మానం చేసుకుంటూ వెళ్తూ వచ్చు. అయితే జరిగింది ఏంటంటే, రూతు తన అత్తకు కష్టకాలములో పోషకురాలుగా ఉంది. పోషణ అంటే కష్టపడి పనిచేసి తన అత్తను పోషిస్తుంది. తాను తినేటటువంటి ఆహారాన్ని తన అత్తకు కూడా కొంచెం పెడుతూ ఉంది. అంతేకాదు, సత్ప్రవర్తన. భర్త లేకపోతే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇంట్లలో కదా? చాలామందిని చూస్తూ ఉన్నాం. భర్తలను విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు, భర్తలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంతమంది సత్ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. అందుకనే 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, అతడు నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవ్వనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. ఏమంటున్నాడు? ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు ఆమె గురించి. అమ్మా, ఆనాడు నువ్వు అత్తకి ఎలా చేశావో అదంతా కూడా ఈ సత్ప్రవర్తన నాకు కనబడుతూ ఉంది. బెత్లెహేములో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదిస్తున్నారు ఆమెను. అందరూ, అరే ఎవరు పలానామంట, మోయాబుకు చెందిందంట, చూడు అత్తను ఎలా చూసుకుంటుందో అని చెప్పి చక్కగా ఆమెను పొగుడుతూ ఉన్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే, మనము చేసినటువంటి పనికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఈ ప్రతిఫలము ఎలా వస్తుంది అని అంటే, చూడండి 12వ వచనంలో, 2వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగం, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఎక్కడికి వచ్చిందంట? ఒక పాప బంధకములో నుండి, ఒక భయంకరమైన పాప స్థితిలో నుండి, చీకటిలో నుంచి, మరణాంధకారములో నుండి ఎక్కడికి వచ్చిందంటే యెహోవా రెక్కల క్రింద. ఎక్కడికి వచ్చింది చెప్పండి? రెక్కలు అంటే చేతులు, హ్యాండ్స్. వింగ్స్ అంటే రెక్కలు, హ్యాండ్స్ అంటే చేతులు కదా. మనం కూడా ఒక మాట చెబుతూ ఉంటాం, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతున్నాను అంటాం. రెక్కలు అంటే మన భాషలో చేతులు. ఎక్కడికి వచ్చిందంట రూతు? యెహోవా రెక్కల క్రింద అక్కడికి వచ్చేసింది. ఎవరైతే దేవుని రెక్కల క్రిందికి రాగలుగుతారో, ఆయన రెక్కల క్రింద సురక్షితమైన భద్రత ఉంది, సేఫ్టీ. ఏముంది చెప్పండి? సేఫ్టీ, భద్రత. నీళ్ళల్లో దిగేటప్పుడు సేఫ్టీ జాకెట్లు ఉంటాయి కదా, టైర్లు జాకెట్స్ ఉంటాయి కొన్ని. అవి తొలగించుకున్నప్పుడు నువ్వు నీళ్ళల్లో మునిగినా కానీ మళ్ళీ అది పైకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే హెయిర్తో, గాలితో నింపబడినటువంటి డ్రెస్ నీకు ఇస్తారు. ప్రమాదాలు జరగకుండా, ఆ వ్యక్తి మునగకుండా అతన్ని కాపాడటానికి సేఫ్టీ జాకెట్లు తొడుగుతారు. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లలమైన మనకు ఏంటి ఆ సేఫ్టీ జాకెట్ అంటే? యెహోవా రెక్కల క్రింద, దేవుని యొక్క రెక్కల క్రింద సురక్షితమైన భద్రత ఉంది. కొన్ని వచనాలు చదువుదాం. 63వ కీర్తన 7వ వచనం. కీర్తన 63:7. నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున. ఎక్కడంట? నీ రెక్కల చాటున నేను దాగుకొందును. నీ రెక్కల చాటున దాగుకొందును. ఒకసారి చెప్పు. నీ రెక్కల చాటున దాగుకొందును. దాగుకొందును అంటే ఏంటమ్మా? సురక్షితమైన భద్రత అక్కడ ఉంది కాబట్టి రెక్కల చాటున దాగుకునే అవకాశం. ఎవరో శత్రువు తరుముతున్నాడు,
ప్రమాదం సంభవిస్తూ ఉంది కాబట్టి రెక్కల చాటున దాగడానికి వచ్చాడు. యెహోవా నామము బలమైన దుర్గము. చూడండి సామెతలు 18:10. సామెతలు యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. సురక్షితమైన భద్రత, సేఫ్టీ ఎక్కడుందంటే మనం కట్టుకున్న ఇంట్లో లేదు, మనం ధరిస్తున్న వస్త్రాలలో లేదు, మనం వేసుకునే చెప్పుల్లో లేదు. భద్రత ఎక్కడుంది? దేవుని రెక్కల క్రిందికి ఎవరైతే రాగలిగారో, ఎవరైతే వచ్చారో, రూతు అనే యవ్వనస్తురాలు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చును, యెహోవా ప్రతిఫలమిచ్చును. అదేంటంటే యెహోవా రెక్కల క్రింద ఉండడానికి, నువ్వు సురక్షితముగా ఉండడానికి వచ్చావు. కాబట్టి ఆయన సన్నిధిలో ఏముందంట? సురక్షితమైన భద్రత, సేఫ్టీ. కాబట్టి ఆ భద్రతను ఈరోజు మనం పొందుకున్నటువంటి వారు. కీర్తనల గ్రంథం 91:1 చదవండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున, ఎవరి చాటున? మహోన్నతుని చాటున, ప్రభువైన దేవుని చాటున మనము దాగుకున్నాం. దావీదు కూడా తన కీర్తనలు, మోషే రాశాడనమాట ఈ మాట. దావీదు తన కీర్తనలో కూడా అంటాడు, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు మన బలమై ఉన్నాడు. దేవుడు ఎవరై ఉన్నాడు చెప్పండి? మన బలమై ఉన్నాడు, మనల్ని దాచగలిగిన వాడు, సురక్షితమైన భద్రత ఇవ్వగలిగిన వాడు. కాబట్టి ప్రజలందరూ ఆయన దగ్గరికి వస్తున్నారు. కాబట్టి ఈ భద్రత క్రీస్తులో ఉంది. 61వ కీర్తన 4వ వచనం చదవండి. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. అనేక సందర్భాలలో శత్రువులు మనల్ని తరుముతూ ఉన్నప్పుడు ఆ యొక్క శత్రువుల బారి నుండి మనం తప్పించుకునే ఒక గొప్ప అవకాశం. అదేంటంటే, మనకు శత్రువులు ఉన్నారా? ఉన్నారమ్మా? ఎవరికైనా శత్రువులు ఉన్నారా? ఎవరిని పగవారిని చేసుకోవద్దు. అర్థమైందా? క్రైస్తవునికి శత్రువులు ఉండకూడదు, అందరినీ సమానంగా ప్రేమించాలి. ప్రభు చెబుతున్నాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో చెబుతున్నాడు. మత్తయి సువార్త 5:44 అమ్మ. నేను మీతో చెప్పున్నది ఏమనగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులను ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. క్రైస్తవుని యొక్క విధి ఏంటో తెలుసా? మీ శత్రువులను ప్రేమించండి. ఆయనతోనే మాట్లాడను, ఆమెతోనే మాట్లాడను, అది బహు చెడ్డది, దుర్మార్గురాలు, దుష్టురాలు, నన్ను చాలా అనరాని మాట్లాడినదని ఎప్పటికీ అనుకోవద్దు. అర్థమైందా? ప్రభు ఏమంటున్నాడంటే, నీ శత్రువును ప్రేమించు. ప్రేమించడం అంటే అతడు ఆకలి కొని ఉంటే అతనికి ఆహారం పెట్టు, అతడు దప్పికొని ఉంటే నీళ్ళివ్వు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, అరే నేను ఇంత ద్వేషిస్తే, ఇంత పగ పెట్టుకుంటే ఇంతగా నన్ను ప్రేమిస్తుంది, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నాడే అని అతడేమవుతాడంట, మనము చూపకుండానే అతని తల మీద నిప్పులు పోసినట్లుగా ఉంటుందంట ఆయనకి. వెంటనే అతడు ఏమంటాడంటే, ఐఎమ్ సారీ అని చెప్తాడు మనకి. దేవుని యొక్క వాక్యంలో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మిమ్మును హింసించే వారి కొరకు ఏం చేయాలంట?
ప్రార్థన చేయాలి, మీ శత్రువులను ప్రేమించాలి. రోమాపత్రిక 12:14 అది కూడా చూడండి త్వరగా. దేవుని రెక్కల క్రింద ఎటువంటి భద్రత ఉందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించండి కానీ శపించవద్దు. ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మీరు ఏడవడానికి కారణమయ్యారో, ఎవరైతే నిన్ను దుఃఖపరిచారో అటువంటి వారిని నువ్వేం చేయాలి? దీవించాలి. ఇది సాధ్యమా? ఇది ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది. ఆ మాదిరి మనము కూడా అనుసరించాలని మన కొరకు ఆయన బాధపడి ఆయన మాదిరిని మన కొరకు ఉంచిపోయాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయన రెక్కల క్రిందికి రాగలిగితే, రూతు వలె రెక్కల క్రిందికి రాగలిగితే అక్కడ భద్రత ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ సంతోషం ఉంది, అక్కడ సమాధానం ఉంది. అంతేకాదు, నువ్వు రెక్కల క్రిందికి వస్తే ప్రభు ఏం చేస్తాడు తెలిసినా? నిన్ను ఆ రెక్కల మీదకి ఎక్కించుకుంటాడు. చదవండి వాక్యంలో, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు. చూసారమ్మా, రెక్కల క్రింద దాగుకోవడానికి వచ్చిన ప్రతి మనిషిని, రెక్కల కింద దాగడానికి వచ్చిన ప్రతి విశ్వాసిని, ప్రతి దేవుని బిడ్డను దేవుడు ఏం చేస్తాడు? ఆ రెక్కల కింద ఉన్నావు కదా అని అలాగే ఉంచకుండా రెక్కల మీదికి తీసుకొస్తాడు. ఎంత అద్భుతమైన ప్రేమ! ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎత్తుకొని వచ్చినట్లుగా గద్ద రెక్కల మీద మిమ్మును మోసుకొని వచ్చాను. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4-5 వచనాల్లో చదువుదాం. చదవండి. నిర్గమాకాండము 19. ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. ఎలా చేశాడంట? గద్ద రెక్కల మీద మోసినటువంటి వాడు. ఎంత గొప్ప ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోలేకపోతే మనము చాలా నష్టపోతాం. వాక్యములు రాయబడింది, పక్షులు ఏం చేస్తాయంట? తన రెక్కల మీద పిల్లలు మోస్తాయంట. మీరు చూసారు ఎప్పుడన్నా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఛానల్ పెట్టుకోండి, యూట్యూబ్లో చూడండి, పక్షి ఏ విధంగా తన పిల్లలను రెక్కల మీద మోస్తుందో మీరు ఒకసారి చూడండి. గూగుల్లో అయినా చెక్ చేసుకోండి. మరొక మాట, పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడుతాయంట. ఇది గూడు అనుకోండి, ఈ గూడు చుట్టూ ఎగురుతూ కాపాడుతూ ఉంటాయంట. ఎందుకంటే విష సర్పాల నుండి, ఇతరమైనటువంటి ప్రాణుల నుండి తన బిడ్డలను కాపాడుకోవటానికి, గుడ్లు కాపాడుకోవడానికి పక్షులు ఎగురుచు. యెషయా గ్రంథంలో చూద్దాం. పక్షులు ఎగురుచు తన పిల్లలను ఏ విధంగా కాపాడుతాయి? తీసారా? 31వ అధ్యాయం 5వ వచనం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యెహోవా యెరూషలేమును కాపాడును, దానిని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండు. పక్షులు ఎగురుచు తన పిల్లలను కాపాడదు. గాడ్స్ ప్రొటెక్షన్, దేవుని భద్రత, దేవుని యొక్క సంపూర్ణమైన భద్రత. పక్షులు ఎగురుచు ఏ విధంగా తన పిల్లలను కాపాడుకుంటాయో
అలా కాపాడే దేవుడు మనకున్నాడు. అర్థమైందా? చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, ఇంకొక చిన్న మాట చెప్తా, గుర్తు చేస్తాను అన్నమాట. అదేంటంటే, ధనవంతుల్ని ఐశ్వర్యవంతుల్ని తిడతా ఉంటారు కదా కొంతమంది. తిట్టారు ఎప్పుడైనా మీరు? మీకంటే ధనము ఎక్కువ కలిగినటువంటి వారిని. ఒకవేళ అలా చేయకూడదు. ఎందుకంటే మనము దేవుని పిల్లలం కనుక మనము వారిని దూషించినట్లయితే ఈ సమాచారము పక్షులు మోసుకొని దేవుని దగ్గరికి సమాచారం అందిస్తాయంట. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో ఆ మాట మనం చూడగలుగుతాం. ప్రసంగి గ్రంథము 10:20. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఆకాశ పక్షుల సమాచారము కొనిపోవును, రెక్కలు గలది. కాబట్టి ఎవరిని మనం తిట్టొద్దు. మనకేం తెలుసు, మనం ఇంట్లో తిట్టుకున్నాం కదా, ఇంట్లో మాట్లాడుకున్నాం కదా అంటున్నాం కదా. రహస్యముగా మాట్లాడినది పబ్లిక్ చేయబడుతుంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎవరిని దూషించకూడదు. రెక్కలు కలిగినది మరి ఆకాశ పక్షులు ఆ సమాచారాన్ని దేవునికి అందిస్తాయి. ఆకాశ పక్షులకు దేవునికి ఏంటి అనుబంధం అంటే, దేవుడు పక్షిరాజును పోలి ఉన్నాడు. యేసు ప్రభువారు ఒక పక్షిరాజుగా మనల్ని కాపాడుటకు, మనల్ని రెక్కల కింద దాచుటకు, రెక్కల మీద మోయుటకు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ సురక్షితమైన భద్రత ఆయన దగ్గర దొరుకుతుంది. కాబట్టి రూతు ఆ విధంగా ఆ రెక్కల కింద ద్రాగడానికి వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఆ రెక్కలు ఎప్పుడూ కూడా మనము త్రోసివేయకూడదు. కాబట్టి లోబడిన ప్రజల వైపు మన ప్రభు అయిన దేవుని యొక్క చేతులు ఆ రెక్కలు చేర్చుకోవడానికి దినమెల్లా చాపుతూ ఉన్నాడంట. కొద్దిసేపు ఇట్లా, ఒక గంట సేపు ఇట్లా చేతులు పెట్టించు, ఏమవుద్ది? బరువెక్కుతాయి, బరువెక్కువ చేతులు బరువెక్కి దించేస్తాం కదా. కానీ మన ప్రభు యొక్క చేతులు యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో 2వ వచనం చదువున్నాము. దినమెల్లా మన ప్రభు మన కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు. లోబడినొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరైతే దేవునికి లోబడకపోతూ ఉన్నారో, మంచి వాళ్ళ కోసం చాపట్లేదంటమ్మా. ఎవరి కోసం? ఎవరైతే లోబడకుండా ఉన్నారో వారి వైపు నా చేతులు చాపుతున్నాను అంటున్నాడు. ఇది ప్రేమ కాదంటారా? నీ బిడ్డ అక్కడి నుంచి ఉరుకొస్తుంటే నువ్వు చేతులు చాపుకొని చక్కగా నీ కౌగిట్లో భద్రపరిచి ముద్దులు పెట్టి కావలసిన గోరు ముద్దలు తినిపిస్తున్నావు కదా, ఇష్టమైన వస్తువులన్నీ ఆమెకి ఇస్తున్నావు కదా. నీది ప్రేమ, మరి ఆయనది ప్రేమ కాదా? అధికమైన ప్రేమ. ఈ తల్లి ప్రేమను, తండ్రి ప్రేమను, ఈ లోకములో మరి యొక్క బంధువుల ప్రేమను, భర్త ప్రేమను, పిల్లల ప్రేమను ఈ లోకములో దేవుడు పెట్టింది ఎందుకంటే ఆ తండ్రి యొక్క ప్రేమ మనకు అర్థం కావడం కొరకు. ఆ ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన రెక్కల కింద దాచిన ఆ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని ఆయన ఆరాధన చేసేవారుగా ఉండాలి. అర్థమైందా? కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఆయన రెక్కల కింద సురక్షితమైన భద్రత ఉంది కనుక రూతు ఆ విధంగా చేస్తూ వచ్చింది. అత్తకు ఏం చేసింది? మేలు చేసింది. రెండోది దేవుని రెక్కల కిందకు వచ్చింది. మూడోది ఏంటో చూద్దారండి. మూడోది ఏంటో తెలుసా? రూతు గ్రంథం 2:12 చివరి భాగంలో ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. ఏం చేస్తారట? సంపూర్ణమైన బహుమానం, గిఫ్ట్. బహుమానం అంటే గిఫ్ట్ అన్నమాట. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. బహుమానం కావాలా వద్దా? మరి చిన్న పని చేసి జీతం అడుగుతున్నావు కదా, చిన్న పని చేసి కూలి అడుగుతున్నావు, వేతనం అడుగుతున్నావు కదా, నాకు ఈ నెల శాలరీ రాలేదంటున్నావు.
అఫీషియల్గా ఒక పేరు పెట్టావు, శాలరీ అంటున్నావు కదా, కానీ దాన్ని ఏమన్నారు? కూలి, జీతము, భత్యము కదా. వాక్యం చెబుతుంది ఇక్కడ, ఆయన ఇచ్చే బహుమానము ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తెలిసిన? ఆ బహుమానము తీసుకొని నీ దగ్గరకు రాబోతూ ఉన్నాడు. మరి నీకు బహుమానం ఉందంటారా లేదంటారా? ఒకవేళ ఉందంటే ఎటువంటి బహుమానము? ప్రకటన గ్రంథం చూడండి, చివరి పుస్తకం, చివరి పేజీ, లాస్ట్ పేజీ, 22వ అధ్యాయము 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. జీతం తీసుకొని వస్తున్నాడు ప్రభు. ఇన్ని సంవత్సరాలు ఈ లోకంలో ఉంటున్నావు కదా, అప్పుడు మరి ఇంతకాలం నువ్వు జీవించినందుకు, ఇంతకాలం దేవుని కొరకు బ్రతికినందుకు, ఇంతకాలం నమ్మకంగా జీవించినందుకు ఆయన నీ కొరకు జీతం తీసుకొని వస్తున్నాడు. జీతం కావాలా వద్దా? వీళ్ళు ఎంత ఇస్తారు? ప్రభుత్వం వాళ్ళు ఎంత ఇస్తారమ్మా? ఎవరైనా పనికి మనల్ని పెట్టుకుంటే వాళ్ళు ఎంత ఇస్తారు? కేవలము డబ్బు ఇస్తారు, వస్తువు ఇస్తారు, లేకపోతే ఏదైనా రైస్ ఇస్తారు, లేకపోతే రకరకాలైన ఆహార పదార్థాలు ఇస్తారు. కానీ మరి దేవుడిచ్చే బహుమానం ఎలాంటిదంటే అది చాలా ఉన్నతమైంది. మన కొరకు సిద్ధపరిచినది నిత్య రాజ్యం, ద ఎటర్నల్ సిటీ. అది ఎప్పటికీ నాశనము కానటువంటి, చేతి పని కాక దేవుని చేత నిర్మాణమైనటువంటి ఆ యొక్క పునాదులు గల పట్టణాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడుందంట మన కోసం? పరలోకంలో ఉంది. ఇక్కడేమి లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీకు అన్నీ ఇచ్చాడు, కుటుంబం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, భర్తనిచ్చాడు, చక్కగా ఇల్లు ఇచ్చాడు, మంచిగా ఆహారం ఇచ్చాడు, గాలి, నీరు, వాతావరణం, వస్త్రాలు, సమస్త విధములైనటువంటి సౌకర్యాలు, బ్రతకడానికి కావలసిన అన్నీ ఇచ్చాడు. మరలా ఇక్కడ నాకు కావాలని అడగకు. దేవుడు నీకు ఇవ్వబోయేది ఏంటంటే దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం, ద ఎటర్నల్ ప్లేస్ అన్నమాట. ఆ నిత్యమైన నివాసం, అక్కడ నువ్వు శాశ్వత కాలం ఉంటావు. హెబ్రీ పత్రికలో చూద్దారండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం చదవండి. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. ఉండబోయేది ముఖ్యమా, ఉండేది ముఖ్యమా? ఈరోజు ముఖ్యమా, రేపు ముఖ్యమా అంటే ఏం చెప్తావు? ఎట్లా? రేపు ముఖ్యమైంది. ఈరోజు మనకు గ్యారంటీ లేదు కదా, మనకు రేపు చాలా విలువైంది. కాబట్టి రేపటి సరుకులు ఈరోజే తెచ్చి పెట్టుకుంటున్నాం. అర్థమైందా? వస్త్రాలు కొనుక్కునేటప్పుడు ఇది పలానా ఫంక్షన్కి, ఇది బర్త్డేకి, ఇది పెళ్ళికి, ఇదేమో ఇట్లా ముందే సిద్ధపరచుకొని అక్కడ పెట్టుకుంటున్నాం. అవునా కదా? దేవుని పిల్లలమైన మనము జీవించేది నేటి కొరకు కాదు, రేపటి కొరకు. రేపు అనేది అనగా నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, ఉండబోచున్న దాని కొరకు. ఉండబోయేది చాలా ప్రాముఖ్యమైనది. రూతు మరి మోయాబులో ఉన్నంత వరకు దీవెన పొందలేకపోయింది. నయోమి అక్కడ ఉన్నంత వరకు నష్టపోకుండా వచ్చింది. భర్తను పోగొట్టుకుంది, 2 కొడుకులను పోగొట్టుకుంది, చాలా నష్టపోయింది. తను తీసుకెళ్ళిన డబ్బు కూడా అవజేసుకుంది.
రొట్టెలు లేవు, ద్రాక్షారసం లేదు, ఏ విధమైనటువంటి ఆహారం లేదు. అటువంటి పరిస్థితుల్లో నయోమి చాలా నష్టపోయింది. అందుకే ఏమంటుందంటే, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాడు, సమృద్ధి గలదానై నేను వెళ్ళాను, వట్టి చేతులతో వచ్చాను. పోయేటప్పుడంటే బాగానే మంచిగా సర్దుకొని పోయింది, కానీ వచ్చేటప్పుడు మాత్రం వట్టి చేతులతో వచ్చింది. ఉండబోయేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు బెత్లెహేముకు మరలా ప్రయాణం అవుతుంది. బెత్లెహేం ఎలా ఉంది? రొట్టెల గృహంగా మారిపోయింది. అది సస్యశ్యామలంగా మారిపోయింది. యెహోవా రెక్కల క్రింద అక్కడ దాగగలిగిన స్థలం ఉంది, దేవుని మందిరం ఉంది, ఆరాధించే స్థలం ఒకటి ఉంది. కాబట్టి దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరూ కూడా అక్కడికి ప్రయాణం చేయాలి. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం ఎక్కడికి రావాలి? దేవుని రెక్కల కిందకు రాగలగాలి. లేచిన